ఓకే, మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయం అంటున్నాడు. మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయం. కాబట్టి మీరు ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయ్యేటుడే. మీరు పరిశుద్ధులయ్యండి, ఆ పరిశుద్ధులైనటువంటి దేవుడు మీలో నివసిస్తాడు, మీ హృదయాల్లో నివసిస్తాడు, మీ శరీరంలో నివసిస్తాడు. ఎలా అంటే మీ ప్రవర్తన విధానము పరిశుద్ధంగా ఉంటుంది, మీ నడవడిక పరిశుద్ధంగా ఉంటుంది. మీరు అనేక మంది విశ్వాసులకు మాదిరికరంగా ఉంటారు. మిమ్మల్ని చూసి అనేక మంది విశ్వాసులు మందిరానికి నడుస్తారు. అర్థమైందా? అనేక మంది విశ్వాసులు మిమ్మల్ని చూసి మందిరానికి నడుస్తారు. ఎందుకని? ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన బట్టి. మీరే ఒక ఆలయం అవుతారు కాబట్టి.